హలో నమస్తే, వెల్కమ్ టు రవలి వ్లాగ్స్. ఈరోజు మనం స్వీట్ కార్న్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఇందులో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్
రైస్ వేసాక టేస్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. లైట్గానే వేసుకోండి, మరీ ఎక్కువ మసాలాస్ కాకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ వేసుకోవచ్చు. మనకు మిగిలిపోయిన రైస్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. రైస్ని దాంట్లో వేసుకున్నాం. అలాగే మనం ముందుగా ఫస్ట్ ఎగ్ స్క్రాంబుల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని కూడా రైస్తో పాటు వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా రైస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా మనం బాగా కలుపుకుందాం. ఇలా ఫ్రై అవుతుంటే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని టేస్ట్ అని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది మనం ఉట్టిదే తినేయచ్చు, ఎందుకంటే ఆల్ వెజిటబుల్స్ దీంట్లో యాడ్ అయి ఉన్నాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా కర్రీ ఉంటే కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఆనియన్స్, లెమన్ వేసుకొని మనం నీట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel Ravali Vlogs. Thank you for watching.